అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. అమరావతిని బయటి ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా రాజధాని నగరాన్ని ప్రధానమైనటువంటి రహదారులతో అనుసంధానించాలని చెప్పని ప్రభుత్వం తాతాలాడుతుంది. అందులో భాగంగానే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుని హైవేకి కనెక్ట్ చేసే దిశగా, అంటే మంగళగిరి హైవేకి, మంగళగిరి రోడ్డుకి కనెక్ట్ చేసేది. పాత కలకత్తా హైవే అంటారు, NH-16 అవతల వైపు కనకదుర్గ వారధి కట్టిన తర్వాత ఇది పాత రోడ్డుగా మారిపోయింది. ఆ రోడ్డుతో అనుసంధానించేటువంటి ప్రక్రియ శరవేగంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీనిపైన మనం ఒక వీడియో కూడా చేసాము. ఎందుకంటే ఇది వీలైనంత తొందరగా తీసుకురా, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్స్ చిన్న స్టీల్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది ఇది. కానీ మొత్తంగా చూస్తే లొకేషన్ వైజ్గా ఈ స్టీల్ బ్రిడ్జ్ లొకేషన్ కూడా గూగుల్లో ఇప్పుడు కూడా లైవ్ లొకేషన్లో కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇది వారం క్రితం ఉన్నటువంటి స్టేటస్. ఇప్పుడు తాజాగా పరిస్థితులు చూస్తే కనుక అక్కడికి వచ్చి ఐరన్ ఫ్రేమ్స్ మొత్తం కూడా అక్కడ ల్యాండ్ అయిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి పనులు మంత్రి నారాయణ విదేశీ పర్యటనతో నేరుగా, ఇంకా చెప్పాలంటే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వచ్చారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి తీరుతెన్నులు తెలుసుకోవడం కోసం. ఎందుకంటే క్లియర్ టార్గెట్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మార్చి ఎండింగ్ నాటికి ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలి. అంటే ఏప్రిల్లో పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా రహదారి ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి, కరకట్ట మీద నుంచి వెళ్లకుండా ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విదేశీ పర్యటన, అటు లండన్ అలానే దోహా పర్యటన, ఖతార్లో పర్యటించి వచ్చిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇది ప్రజెంట్ నిన్నటి స్టేటస్ అనమాట, బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నటువంటి స్టేటస్. అటు 2 ఫ్రేములు ఇటు 2 ఫ్రేములు నిర్మాణం జరిగితే మధ్యలో ఐరన్ ఫ్రేమ్స్ ఫిక్స్ చేయడం ద్వారా, అంతా కూడా నట్ అండ్ బోల్ట్స్ లానే ఉంటుంది కాబట్టి అది బిగించడం ద్వారా ఈ కనెక్టివిటీని ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన. సో ఈ 2 ఆల్రెడీ బేస్మెంట్స్ రెడీ అయిపోయినాయి. బేస్మెంట్స్ మ్యాక్సిమం ఇంకొక 10 రోజుల్లో అన్నీ ఆరిపోతాయి. వాటిని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది 10-15 రోజుల్లో మొత్తం ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. ఇది మొత్తం కలిపి 128 మీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది, 70 కోట్ల బడ్జెట్. సో దీన్ని జాగ్రఫీ వైజ్గా చూస్తే ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ చేయడం అనేది టార్గెట్. సీడ్ యాక్సిస్ రోడ్డు విషయంలో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ప్రతికూలత ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ ప్రైవేటు భూములు ఇవ్వడానికి గతంలో కూడా మనకు తెలుసు. ఒకసారి మనం మ్యాప్లో కనుక చూస్తే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికని మనం అర్థం చేసుకోవచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం ఇక్కడ వరకు, అంటే మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు వచ్చేసి 2014-19 ఆ సమయంలో ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం అని కనిపిస్తుంది కదా, ఇది గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది. దీనికి ఆల్మోస్ట్ ప్యారల్గా ఇక్కడ వరకు సీడ్ యాక్సిస్ రోడ్ 2018 నాటికే నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పటికే ఇది రెడీగా ఉంది, 9 వరుసల రహదారితో రెడీ అయిపోయింది. కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా కేసుల ఫలితంగా ఆగిపోయినటువంటి ప్రదేశం అనమాట. సో ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తూ ఎక్కడ వరకు అయితే వెసులుబాటు ఉందో అక్కడ వరకు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వరకు నిర్మాణం చేశారు. దీన్ని ఇక కరకట్ట రోడ్డుకి అనుసంధానించారు అనమాట. ఇక్కడ నుంచి అయినా కానీ కరకట్ట సింగిల్ లేన్లో ఈ ఏరియా అంతా వెళ్లకుండా ఇటు నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుసంధానించారు. అదే క్రమంలో మరికొంత ఈ ప్లేస్ కనుక క్లియర్ అయిపోతే ఈ కనెక్టివిటీ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు జటిలమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ PWD వర్క్షాప్ అని చెప్పని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇది కరకట్ట మీదకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. బట్ స్టీల్ బ్రిడ్జ్ వేస్తే కనుక ఇక్కడ కేఎల్రావు నగర్ అని చెప్పని అంటారనమాట. ఈ ప్లేస్లో కనెక్ట్ అవుద్ది ఈ స్టీల్ బ్రిడ్జి. ఇది ఇది కెనాల్ అంటారనమాట. ఈ గుంటూరు కెనాల్ ఈ తర్వాత ఇక్కడ అంతా కూడా ఇది కొండవీటి వాగు రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొండవీటి కాలువ ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న వాటర్ సోర్సెస్, అంటే చెరువుల్లాగా మారినటువంటివి, లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటర్ సోర్స్ కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడు ఏమైనా ఉంటే కనుక ఇట్లా బ్యాలెన్స్ చేస్తూ కృష్ణానదిలోకి వెళ్ళే విధంగా చేశారు. అలానే కృష్ణానదిలో ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇటు తీసుకునే విధంగా ప్రణాళికను రెడీ చేశారు. సో ఇక్కడంతా కూడా ఇంకా ప్రైవేట్ ల్యాండ్స్ కొన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో పదే పర్యటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టార్గెట్కి, వాస్తవానికి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మోస్ట్లీ 3 నుంచి 4 నెలల టార్గెట్ ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ మంతే పనులు మొదలైనవి. ఈ జనవరి మొత్తం కూడా దాని కన్స్ట్రక్షన్, దానికి కావాల్సినటువంటి పిల్లర్ వర్క్స్ ఇవి చాలా శరవేగంగా సాగినాయి. అంటే ఇచ్చినటువంటి డెడ్లైన్ ప్రకారం
మార్చ్ ఎండింగ్ కల్లా ఈ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ సైజే అది, ఎన్సీసీ కంపెనీ నిర్వహిస్తుంది కాబట్టి అది వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే కనుక సో రాష్ట్రానికి సంబంధించి రాజధానిని ప్రజలకి చూపించాలంటే కనుక ఇది రాజమార్గం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జాగ్రఫీ పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే కృష్ణానదికి అనుబంధంగా వెళ్తున్నటువంటి కాలువలు, మరోవైపు తూర్పు కనుమలకు సంబంధించినటువంటి కొండ భాగాలు, ఇవన్నీ కూడా రాజధానిని బయట ప్రపంచంతో రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎయిమ్స్ దగ్గర నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలంటే అక్కడ కొండను తొలుచుకుంటూ రహదారి వేస్తున్నారు, ఆ పనులు జరుగుతున్నాయి. ఈజీగా కనెక్ట్ చేయగలిగేది సీడ్ యాక్సిస్ రోడ్డుని రహదారి మార్గానికి ఇదొకటే దారి. కానీ ప్రైవేట్ ల్యాండ్స్ ఉండడం వల్ల కొంతమంది రైతులు ససేమిరా అంటున్నారు, కేసులు నడుస్తున్నాయి. అలానే కొంతమందితో కాంప్రమైజ్ చేసుకున్నారు. గతంతో పోలిస్తే కొంతమంది మెత్తబడి ఇప్పుడైనా రాజధాని నిర్మాణం జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ల్యాండ్స్ ఇచ్చారు. మరికొంతమంది ఇంకా మొండి పట్టుదలతోనే వెళ్తున్నారు. అలాంటి వాళ్ళ విషయంలోనే భూసేకరణ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం. సో అన్ని సామధాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రయోగిస్తూ ఏ విధంగా అయినా కానీ మార్చి నాటికి ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలి. ఏప్రిల్ మాసంలో ఉగాది నాటికి పెద్ద ఎత్తున అమరావతిలో గృహప్రవేశ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రాజమార్గం అవుతుంది. సో ఆ రాజమార్గాన్ని వీలైనంత వేగంగా రెడీ చేసే దిశగానే అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా.